నల్గొండ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు బుధవారం రోడ్డు భవనాల సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలోని విస్తృతంగా పర్యటించారు. శివాజీనగర్ నుండి రామగిరి రోడ్డు, ఎన్జీ కాలేజ్ టు టౌన్, రామగిరి రోడ్డు వరకు విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర 50 పడకల ఎమర్జెన్సీ భవనానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ దీప్తి చందన పాల్గొన్నారు. పట్టణ నాయకులు మంత్రి కోమటిరెడ్డికి భారీ స్వాగతం పలికారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, పట్టణంలోని ప్రధాన రహదారులను విస్తరణలో భాగంగా పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. నల్గొండ పట్టణంలోని అన్ని ప్రధాన కూడలిలో అభివృద్ధికి సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల ఎమర్జెన్సీ భవనాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమస్య ఉన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా, పట్టణ అభివృద్ధి కాదు, నల్గొండ కాన్ఫరెన్స్ తో పాటు తెలంగాణ అభివృద్ధి ఆర్ఎండ్ మినిస్టర్ గా నేషనల్ నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి రోడ్లు ఎప్పించే కార్యక్రమంతో పాటు మీ అందరికీ అందుబాటులో ఉండి నిజాయితీగా పనిచేస్తారని, ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. తప్పక నా సమస్యగా భావించి అభివృద్ధి చేయడంతో పాటు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలని ఒక 2 గ్యారంటీలు అమలు చేశాం. వచ్చే 2 మాసాల్లోనే మిగిలిన 4 గ్యారంటీలు కూడా లాంచ్ చేస్తున్నాం. ఇన్ని గ్యారంటీలు కూడా చేయడంతో పాటు మెగా డిఎస్సీ కూడా త్వరలోనే నిర్వహించి 10 ఏళ్ల తర్వాత కూడా నిర్వహించిన డిఎస్సీ టీచర్లు అనుకున్న వాళ్ళు 5 లక్షల మంది రోడ్ల మీద కాలేజ్ సెంటర్లో, రిటైర్మెంట్ కోచింగ్ సెంటర్లో ఉన్నారు. వారికి నిర్వహించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ లో నిర్ణయించడం జరిగింది. మీరందరం దాంతో పాటు గ్రూప్ 2 సర్వీసెస్ ని యూపీఎస్ మోడల్ ను నిజాయితీగా పేపర్ లీకేజీ లేకుండా ప్రభుత్వ ఖాళీలు 1,40,000 ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ కలెక్టర్ కొత్తగా వచ్చే కలెక్టర్ గారు కూడా మంచి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించి నిరుద్యోగ యువకులకు కూడా కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయించడం తెలియజేసుకుంటూ శివాజీ సాక్షిగా మొదటిసారి మంత్రిగా 5వసారి ఎమ్మెల్యేగా మొదటి శంకుస్థాపనది. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి నెల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం, ప్రతి విద్యార్థి కూడా అండగా ఉండే కార్యక్రమం ప్రతి ఫౌండేషన్ ద్వారా కూడా చేస్తానని మీ అందరికీ కూడా ఆలోచన